గోదావరి పుష్కరాలపై సీఎం రేవంత్ రెడ్డి ఫోకస్ పెట్టారు. ఏర్పాట్లపై అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. రివ్యూలో పుష్కరాలకు శాశ్వత ప్రాతిపదికన ఏర్పాట్లపై అధికారులకు పలు కీలక సూచనలు చేశారు. టెంపుల్ సెంట్రిక్ ఘాట్స్ అభివృద్ధికి ప్రాధాన్యతనివ్వాలని ఆదేశించారు. గోదావరి పరివాహక ప్రాంతంలో ప్రముఖ ఆలయాలను మొదటి ప్రాధాన్యతగా తీసుకుని శాశ్వత ఘాట్స్ నిర్మాణాలు చేపట్టేందుకు చర్యలు తీసుకోవాలన్నారు రేవంత్. బాసర నుంచి భద్రాచలం వరకు గోదావరి పరివాహకంలోని ఆలయాలను క్షేత్రస్థాయిలో సందర్శించి అనువైన వాటిని ఎంపిక చేయాలని సూచించారు. బాసర, కాళేశ్వరం, ధర్మపురి, భద్రాచలంతో పాటు ఇతర ప్రముఖ ఆలయాలను సందర్శించి జాబితాను సిద్ధం చేయాలని ఆదేశించారు. జాతీయ రహదారులు, రాష్ట్ర పరిధిలోని జాతీయ రహదారుల సమీపంలో ఉన్న గోదావరి పరివాహక ఆలయాలకు ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వాలని సూచించారు. ప్రస్తుతం ఉన్న ఘాట్స్ను విస్తరించడంతో పాటు రోడ్లు, ఇతర సౌకర్యాలను శాశ్వత ప్రాతిపదికన పనులు చేపట్టేలా ప్రణాళికలు సిద్ధం చేయాలన్నారు సీఎం రేవంత్. పుష్కరాల సమయంలో దాదాపు 2 లక్షల మంది ఒకేసారి ఘాట్స్ వద్ద స్నానం ఆచరించేందుకు వీలుగా ఉండేలా అభివృద్ధి చేయాలని సూచించారు. ప్రతి ఆలయానికి స్థానిక పరిస్థితులకు అనుగుణంగా వేర్వేరుగా ఘాట్స్ డిజైన్లు రూపొందించాలన్నారు సీఎం. పర్యాటక, నీటిపారుదల, దేవాదాయ శాఖల సమన్వయంతో పనిచేయాలని సూచించారు సీఎం రేవంత్ రెడ్డి.